హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. నేను మీ స్వరూప్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం హైదరాబాద్కి జస్ట్ 60 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మూసీ రివర్ ఆరిజిన్ పాయింట్. సో మనం అక్కడికి వెళ్ళి మూసీ రివర్ ఆరిజిన్ పాయింట్ ఎలా ఉంది, ఆ చుట్టుపక్కల ప్రకృతి ఎలా ఉంది, వికారాబాద్ అడవులు అవన్నీ. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. 100% ఎఫర్ట్స్ ఇస్తాను. మంచి మంచి ప్లేసెస్ చూపిస్తాను, మంచి మంచి సీనరీస్ చూపిస్తాను. సో ముందైతే ఇది చూడండి, పచ్చని వరి పొలం. ఇటువంటి ప్రకృతిని మనం ఖచ్చితంగా వారానికి ఒకసారైనా చూడాలి, లేకపోతే కళ్ళు పాడైపోతాయి. సో ఇక్కడ మీరు ఈ తాతయ్య గారి పంచకట్టు చూడండి. మనకి సిటీస్లో ఇటువంటి పంచకట్టు అయితే ఎవరు కట్టట్లేదు. ఇప్పుడు ఇలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక బామ్మగారు ఇక్కడ ఒక పని చేస్తున్నారు. అది చూస్తే నా చిన్నప్పుడు మా నాన్నమ్మ చేస్తున్న పనే గుర్తొచ్చింది. ఆమె గుర్తొచ్చారు. ఇలా చేయడాన్ని తూర్పాన పట్టడం అంటారు. మనకి ఒడ్లు గింజలు దంచిన తర్వాత వాటికి పొట్టు ఉంటాయి కదా, ఆ పొట్టు పోవడానికి ఇలా గాలికి పడతారు. ఇటువంటివి మనకి పల్లెటూరులో మాత్రమే కనిపిస్తాయి, సిటీస్లో అయితే కనిపించవు. దారిలో వెళ్తుంటే ఇది చూసి నాకు చాలా ముచ్చటేసింది. మీకు కూడా చూద్దామని ఆగాను. చూడండి ఒకసారి, ఎద్దులు. మనం మన పాతకాలంలో, ఇప్పుడంటే ట్రాక్టర్లు అన్నీ వాడుతున్నాం, కానీ పాతకాలంలో వీటితోనే, ఎద్దులతోనే మనం వ్యవసాయం చేసేవాళ్ళు మన రైతులు. చూసారా, అది వీటిని ఎంత చక్కగా చూసుకుంటున్నారో. కొమ్ములకు రంగులేసి ఇలా పొలంలో మేపుకుంటున్నారు. ఇది జొన్న తోట. మన సిటీస్లో అయితే మనకి ఇవి కనిపించవు. సో ఇలా ముందుకెళ్తూ ఇలా ట్రావెల్ చేస్తుంటే మనకు కనిపిస్తాయి. సో మీరు చూశారు కదా, వీడియోని అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సో మనమైతే వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవస్థానానికి అయితే చేరుకున్నాము. చూస్తున్నాం కదా, ఇది స్వామివారి గుడి. ఇక్కడ దర్శనంకి 30 రూపీస్. కానీ సమ్మర్ కదా, పెద్ద జనాలు లేరు, అందువల్ల మనమైతే ఫ్రీగానే దర్శనంకి వెళ్ళిపోయాం. అర్చన కోసం టోకెన్ తీసుకున్నా, 21 రూపీస్. వెళ్ళే ప్లేస్ ఇది, గుడి లోనికి వెళ్ళే ప్లేస్. ఇక్కడ నుంచి వీడియో తీయకూడదు కాబట్టి నేను ఆఫ్ చేస్తున్నాను. స్వామివారిని దర్శనం చేసుకొచ్చిన తర్వాత చూస్తాను. అన్ని గుడిలో ఉన్నట్టు ఈ గుడిలో కూడా లోపల గుడి వీడియో తీయొద్దు అన్నారు. సో ఇది దర్శన టైమింగ్స్. ఇది గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఇష్టమైంది ఉంది, ఇక లడ్డు పులిహోర. ఇక్కడ ఈ స్థల పురాణం చూసిన తర్వాత నాకు అనిపించింది ఒకటి ఏంటంటే, ఈ విగ్రహం ఉంది కదా, స్వామివారి విగ్రహం చాలా పురాతనమైంది. అందులో సాలగ్రామం అంటే చాలా పవర్ఫుల్. దట్టు ఈ మూసీ నదికి పేరు ఎలా వచ్చింది అనేది మీరు ఒకసారి చూడండి. ఇది ఒకసారి పాస్ చేసుకొని చదవండి. సో ఈ స్థల పురాణం ఇది. వీడియో రికార్డ్ చేద్దామంటే వెనక బ్యాక్గ్రౌండ్లో సాంగ్ ప్లే అవుతుంది. ఎక్కడ కాపీరైట్ స్ట్రైక్ పడుతుందా అని చెప్పి భయంగా ఉంది. ఎందుకంటే లాస్ట్ వీడియోలో రికార్డ్ చేశాను కదా, అక్కడ కూడా ఒక కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది. సో ఈ భయంతోనే కొంచెం తక్కువ రికార్డ్ చేయాల్సి వస్తుంది. సో మన ఎదురుగా ఎవరో ఫోటోగ్రాఫర్లు వస్తున్నారు. సో గుడి వద్ద నుంచి కోసంత దూరం ఇలా నడుచుకుంటూ ముందుకు వస్తే ఇక్కడ ఒక పాత గుడి ఉంది. అసలు గ్రీనరీ అది సూపర్ ఉంది కదా. ఇక్కడ ఒక కోనేరు ఉంది. ఇక్కడ అటవీ శాఖ వాళ్ళు ఒక పాయింట్ రాశారు, చూస్తుంటే సూపర్ అనిపించింది. మానవుడు నరకం నుంచి తప్పించేవి, స్వర్గాన్ని తీసుకెళ్లే వృక్షాలే. జీవితంలో చెట్టుని నరికే కంటే ఒక చెట్టుని నాటి చూడాలి. అది ఎదగడం ఎంత టైం పడుతుందో. ఒక బిడ్డని కంటే ఆ బిడ్డ ఎదగడానికి ఎన్ని రోజులు పడుతుంది, కొన్ని ఏళ్ళు పడుతుంది. చెట్టు కూడా అలాంటిదే. బిడ్డ ఎంత విలువయ్యాడో చెట్టు కూడా అంత విలువైంది. చెట్టుని కూడా. ఇక్కడ ఒక శివాలయం ఉంది. ఇక్కడ ఒక పెద్ద ఆయన కూడా ఉంది, అదే మన ఆంజనేయ స్వామి. జై శ్రీరామ్. ఈ కోనేరు నుంచి కొంచెం ముందుకు వచ్చి ఇలా వస్తే ఇక్కడ ఒక చిన్న గేట్ ఉంది, ఏదో పాతబడిన గేట్ లాగా. ఇది మనం ఇంతసేపు ఇంత దూరం మాట్లాడుకున్నది ఇక్కడికే మనం. అదేంటో చూస్తారా? అదే మన మూసీ రివర్ ఆరిజిన్ పాయింట్. సో మన మూసీ నది ఇక్కడే పుట్టింది. మూసీ నది ఒరిజినల్ పేరు ముచ్చుకుందా నది. సో ముచ్చుకుందా నది అనే పేరు ఎలా వచ్చిందంటే, పూర్వకాలంలో ముచ్చుకుందుడు
అనే ఒక రాజర్షి శ్రీకృష్ణ బలరాములకి వాళ్ళ సాక్షాత్కారం అయినప్పుడు వాళ్ళ కాళ్ళు కడిగినప్పుడు దగ్గర కడిగిన నీళ్లు ఒక జీవనదిగా ఏర్పడి ఇలా మూసీ నదిగా ఏర్పడింది. నేను కూడా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఫస్ట్ ఇన్ని రోజులు నేను హైదరాబాద్లో మూసీ నదిని చూస్తుంటాం కదా, అక్కడ ప్రవహించే నది, మన హుస్సేన్ సాగర్ దీని ఎఫెక్ట్ ఏదో తేడాగా అనుకున్నాను, అంటే ఏదో డిఫరెంట్గా అనుకున్నాను. బట్ ఈ నది ఇక్కడికి వచ్చి తెలిసిన తర్వాత తెలిసింది ఇదొక గొప్పతనం అంతే. దీని గురించి గట్టిగా నేను మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో మీరు కూడా చూశారు కదా, ఫుల్గా చూడండి ఒకసారి. ఎంత అసలు లోపల ఎంత దూరం ఉంది సార్? 1-2 కిలోమీటర్సా? మొత్తం అంతా ఫారెస్ట్ అనేది? ఫారెస్టేనా? ఇక ఇబ్బంది ఏమి ఉండదు కదా సార్? ఇది మూసీ అర్జున్ అన్నారు కదా, ఇక్కడే పుట్టింది. మళ్ళీ ఈ కోన సార్ అయితే కోనేరులకి ఇంట్లోకి వచ్చేస్తాయి, అంటే ఇబ్బంది తెలియదు, ఎవరు తెలియదు. వీడికి మళ్ళీ బుగ్గ రామేశ్వరం ఉందా, ఆ కోనేరులకి వెళ్తాయి. ఓకే సార్, ఇంకోటి మయమైపోతాయి మధ్యలో ఎక్కడ కనిపి. థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? శేఖర్. సో సార్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి. సో ఇక్కడ తర్వాత మధ్యలో ఏం కనిపి సార్, ఇక్కడంతా కనిపిస్తాయి కదా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ 100 years ఓల్డ్ మ్యాంగో ట్రీ. ఈ మ్యాంగో ట్రీ 100 years అంట, 100 ఏళ్ళు. ఈ సమ్మర్లో కాయ కాస్తే ఇలాంటి చెట్టు నుంచి ఒక కాయన తినాలి. సో మీరు కూడా ఒకసారి సైలెంట్గా వినండి సౌండ్ ఎలా బాగుందో, బర్డ్స్ సౌండ్. కొంచెం నడుచుకుంటూ వస్తే ఇక్కడ గ్రాస్ ల్యాండ్ ఉందంట, టీటు వెళ్ళి చూసొద్దాం. ఎండ అయితే మాత్రం అదరగొడుతుంది, ఫుల్ ఎండ ఉంది. సమ్మర్లో కొంచెం తక్కువ రావడం బెస్ట్, వింటర్లో అయితే చాలా బాగుంటుంది. ఇది సమ్మర్లో కొంచెం తక్కువగా రండి. వచ్చేటప్పుడు మాత్రం వాటర్ బాటిల్ క్యారీ చేయండి మీతోటే, ఎందుకంటే లోపలికి వచ్చిన తర్వాత ఏమీ లేవు. వాటర్ బాటిల్ మాత్రం ఖచ్చితంగా కావాలి. చూడండి, సో ఇక్కడ పుట్ట, చీమల పెట్టిన పుట్టలు పాముల వర్షం అవుతాయి. అలా నడుచుకుంటూ వస్తున్నా, ఒక్కనే ఉన్నాను, ఎవ్వరు లేరు. ఆల్మోస్ట్ ఆల్ ఒక 1-1.5 కిలోమీటర్ లోపలికి వచ్చేసాను. ఇంకా గ్రాస్ ల్యాండ్స్ అయితే కనిపించలేదు. చెట్లు అయితే పూర్తిగా ఎండిపోయి ఉన్నాయి, ఎండ ఎఫెక్ట్. ఆకులు కూడా ఏం లేవు, రాలిపోయి ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, ఇదిగో పూర్తిగా రాలిపోయి ఉన్నాయి. ఇగో ఇదే ఇక్కడ నుంచి చెట్లు కొంచెం తక్కువ ఉన్నాయి, ముందు గ్రాస్ ల్యాండ్ ఉంది. ఇదిగో ఇటు నుంచి చూడండి వ్యూ, అవి కొండలు పైకి, ఇదంతా గ్రాస్ ల్యాండ్. చెట్లు అయితే చిన్న చిన్నవి ఉన్నాయి ఇక్కడ. ఇలా ముందుకు నడుచుకుంటూ వస్తే ఇదిగో ఇలా ఓపెన్ ల్యాండ్, ఫుల్ ఓపెన్ ల్యాండ్, మొత్తం గ్రాస్ ఉంది. ఇక్కడైతే దూరంగా ఒకటి గమనించాను, చిన్న చెక్ డ్యామ్ లాగా ఉంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం వాటర్ ఉంటాయేమో. ఇక్కడ కొంచెం అయితే తడి కనిపించింది, చూద్దామా వెనక వాటర్ ఉన్నాయో లేవో. ఇక్కడైతే కొంచెం ఉన్నాయి, చూద్దాం వెనక ఉన్నాయా లేవా. లేవు దీంట్లో, బట్ తడి ఉంది. ఇదే నా మూసీ నది వెళ్ళేది కింద నుంచే. మేబీ అయ్యి ఉండొచ్చు, కాకపోవచ్చు, చెప్పలేము. దీంట్లో అయితే నీళ్ళు లేవు. ఇక్కడైతే కొంచెం తడి ఉంది, ఇక్కడ నుంచి ఇంకేం లేవు. మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్దాం. ఆ చుట్టుపక్కల వ్యూ పాయింట్ ఉందంట, వెళ్ళి అది చూద్దాం. టెంపుల్కి మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మూసీ ఆరిజిన్ పాయింట్కి వచ్చాం కదా, టెంపుల్కి రైట్ సైడ్ వ్యూ పాయింట్ ఉంది, అనంతగిరి వ్యూ పాయింట్. బట్ సమ్మర్ కదా, ఇప్పుడేమంత పెద్ద వ్యూ అనిపించదు. బట్ మనం వెళ్ళి చూద్దాం. మన బైక్ అయితే అక్కడ పార్క్ చేసేసా. సో ఇక్కడ దూరంగా వ్యూ పాయింట్ ఉంది. ఎక్కడ ఉంది అది? ఇది కనిపిస్తుంది కదా, ఇది వ్యూ పాయింట్. అక్కడికి వెళ్ళి ఒకసారి చూసొద్దాం.
సో ఈ నుంచి చాలా దూరమే ట్రెక్కింగ్ చేయాలి. ట్రెక్కింగ్ చేసి వెళ్ళి చూసొద్దాం. ఎండ అయితే ఫుల్ ఉంది. ఆఫ్టర్నూన్ 1 PM టైం. డూస్ అండ్ డొనాట్స్ రాస్తున్నాయి. మెయిన్ ఇక్కడ ఫైర్ ఇగ్నైట్ అయ్యేది మాత్రం ఎటువంటిది పెట్టద్దు. ఎందుకంటే ఇది అడవి కదా, చెట్లు ఆకులు ఎండిపోయి ఉన్నాయి, చాలా జంతువులు పక్షులు ఉన్నాయి. సో ఏదైనా ఫైర్ అంటుకుంటే మాత్రం అది ఆపడం కానీ చాలా ఇబ్బంది. సో అందుకని ఎవరైనా ఫైర్ ఐటమ్స్ ఉంటే ఇక్కడ తేవద్దు. ఇక్కడ ఒక నంది స్టాచ్యూ ఉంది, పెద్ద రాయితో కట్టారు. ఒకసారి మీరు కూడా చూడండి. శివయ్య, ఇంకా చాలా దూరంగా ఉంది ఆ వ్యూ పాయింట్. అదిగో దూరంగా కనిపిస్తుంది కదా, అదే వ్యూ పాయింట్. ఇంకా ఇవన్నీ నడుచుకొని వెళ్ళాలి. ఎండకు చుక్కలు కనిపిస్తున్నాయి. పిల్లలతో వస్తే మాత్రం జాగ్రత్త. ఇక్కడ వాచ్ టవర్ ఉంది. దీంట్లో బిలో 10 years పిల్లలు నాట్ అలౌడ్. సో ఎంట్రీ ఫీజు 10 rupees. ప్రజెంట్ అయితే ఎవరు లేరు ఇక్కడ ఎంట్రీ ఫీజు. సో ఇది కలెక్ట్ చేసుకోవడానికి. దీని చుట్టుపక్కల ఇలా ఉంది. ఇది వాచ్ టవర్. పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇక్కడికి సమ్మర్లో రావడం అంత సజెస్టబుల్ కాదు. కొంచెం వింటర్ సీజన్ జూన్ జూలైలో రావడం కరెక్ట్. అప్పుడైతే మంచి వ్యూస్ దొరుకుతాయి మనకి. సో చూస్తున్నారు కదా ఈ ప్లేస్, ఇది వాచ్ టవర్ నుంచి. చూడండి వ్యూ అయితే సూపర్ ఉంది కదా ఇక్కడ నుంచి. ఇది వర్షాకాలంలో అయితే సూపర్ ఉంటుంది ఇక్కడ నుంచి వ్యూ. సో ఇది ఫ్రెండ్స్, చూశారు కదా వీడియో. ఈ వికారాబాద్ అనంతగిరి పద్మనాభ స్వామి మూసీ ఆరిజిన్ పాయింట్, ఈ వాచ్ టవర్. సో కొంచెం ఉంది. సో నా కష్టానికి మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ చేయండి, మిస్ కాకుండా కామెంట్ చేయండి.